హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ ఛానల్ వండర్స్ ఆఫ్ తేజు అండ్ రుద్ర. నేను తేజు, రుద్ర ఇక్కడ ఉన్నాడు. వాడితో వ్లాగ్ చేయాలన్నా ఇంట్రడక్షన్ వీడియో నేను ప్లాన్ చేద్దామన్నా కానీ హీస్ టూ బిజీ ఇన్ ప్లేయింగ్ అనమాట. సో ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, అందుకని మళ్ళీ టైం దొరకదు వెళ్ళడానికి, ఫ్రెండ్స్ ఎవరు అవైలబుల్గా ఉండరు అని చెప్పేసి సో ఫుల్ టు బిందాస్గా ఎంజాయ్ చేసేస్తున్నాడు ఆ మూమెంట్స్ అన్నీ. సో అందుకనే నేను ఇలాగా వీడి ఫోటో చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఒక మెమొరీ లాగా ఫస్ట్ వీడియోలో ఎట్లా ఉంటుందనేసి. అండ్ ఇవాళ నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి కూడా ఒక చిన్న రీజన్ అని కాదు, ఇట్స్ అకేషన్ అనమాట. అది ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే అనమాట. అందుకనే ఒక మంచి అకేషన్ కోసము నేను ఇంట్రొడక్షన్ వీడియో అన్నది ప్లాన్ చేశాను. సో అది అనుకోకుండా ఇవాళ కుదిరింది, అందుకనే నేను ఇలాగ స్టార్ట్ చేశాను అనమాట. సో నా ఛానల్లో ఈ ఫస్ట్ వీడియో వచ్చి చిన్న సెలబ్రేషన్తో స్టార్ట్ అవబోతోంది, ఫాదర్స్ డే. సో మా డాడీకి ఇంకా తెలీదు, చిన్న సర్ప్రైజ్ అనమాట డాడీకి. అది ఏంటన్నది మీకు చూపిస్తాను. అండ్ డాడీ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో బేసిక్గా వచ్చేసి ఏంటంటే ఈ ఛానల్లో ఏంటంటే మన వీడియోస్కి వచ్చి ఫ్యామిలీ డైలీ వ్లాగ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎమోషనల్ స్నిప్పెట్స్ ఉంటాయి, అండ్ పేరెంటింగ్ మూమెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న విమెన్కి సంబంధించినవి సిచ్యువేషన్స్ లైవ్లీగా జరుగుతున్నాయి. సో వాటి మీద డిస్కషన్స్ ఇఫ్ పాసిబుల్ చేస్తూ ఉంటాను. సో ఓవరాల్గా మిక్స్డ్ ఎమోషన్స్తో నా ఛానల్ అన్నది ఉండబోతుంది. సో హోప్ మీకు నేను మీకు అందించే వీడియోస్ అన్నీ కూడా నచ్చుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా ఎందుకు లేట్, మనము వెళ్ళిపోయి ఆ సర్ప్రైజ్ ఏంటో చూపిద్దాం మా డాడీకి, ఓకేనా? స్టే ట్యూన్. స్పెషల్ డే రోజు మనము ప్రిపేర్ చేస్తున్నాం చాక్లెట్ కేక్. సో ఇది అన్నమాట మా డాడీకి సర్ప్రైజ్. అయితే కిచెన్లోకి వచ్చేసాను. సో ఇదంతా ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నది ఎట్లా ఉన్నాయి ఏంటన్నది చూద్దాం. మైదా, కోకో పౌడర్, షుగర్, సాల్ట్, బేకింగ్ పౌడర్, ఆయిల్, మిల్క్ అండ్ పించ్ ఆఫ్ లవ్. సో ముందుగా ఏంటంటే ఈ మైదా, తర్వాత కోకో పౌడర్, షుగర్, బేకింగ్ పౌడర్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్సే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అదంతా కూడా నేను మిక్స్ చేసేసుకొని అవన్నీ కూడా సాఫ్ట్ బ్యాటర్గా వచ్చేటట్టుగా తయారు చేసేసుకున్నాను. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక గ్రీస్డ్ ప్యాన్, అంటే ఏంటంటే నేను స్టవ్ మీద చేస్తున్నాను, నేను ఓవెన్లో చేయట్లేదు. సో ఓవెన్లో కావాల్సిన వాళ్ళు ఓవెన్లో చేసుకోవచ్చు, స్టవ్ మీద కావాల్సిన వాళ్ళు స్టవ్ మీద చేసుకోవచ్చు. సో నేనైతే గ్రీస్డ్ ప్యాన్లో నేను అదంతా అప్లై చేసేసి ఆ బ్యాటర్ అంతా స్మూత్గా వచ్చేటట్టుగా నేను చూసేసుకొని అది పెట్టేశాను అనమాట. సో ఏంటంటే లాస్ట్కి ఎట్లా అవుట్కమ్ వచ్చింది అన్నది మీరు నెక్స్ట్ పక్కన క్లిప్లో చూడొచ్చు. కొంచెం అంటే చాలా ఇయర్స్ తర్వాత నేను చేస్తున్నాను అనమాట. ఇది లాక్డౌన్లో మా బుడ్డోడి కోసం అని చెప్పి నేను చేశాను కేక్. మళ్ళీ ఈసారి సర్ప్రైజింగ్గా మా డాడీ కోసం అని చెప్పి చేశాను. సో అది కొంచెం టేస్ట్ అయితే అదిరిపోతుంది, ఎందుకంటే నేను ఇంగ్రీడియంట్స్ కలిపేటప్పుడే నాకు అదంతా కూడా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా అవుట్కమ్ ఎలా వచ్చింది అనేది ఏంటనేది చూడండి. సో ఇంకా డాడీ ఎక్స్ప్రెషన్స్ కానీ, డాడీ రియాక్షన్స్ కానీ, మా మమ్మీ రియాక్షన్ కానీ నెక్స్ట్ దాంట్లో చూస్తారు కదా. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. సో మా తేజు వాళ్ళ నాన్న కోసం అని చెప్పి చాలా కష్టపడి కేక్ తయారు చేసింది. కాకపోతే అది మిస్ఫైర్ అయింది కొంచెం, అయినా ఏం లేదు. ఈ మిస్ఫైర్ అయినా కూడా టేస్ట్ సూపర్గా ఉంది, ఎందుకంటే పక్క నుంచి తీసి మేము తినేసాం ఆల్రెడీ. ఇందులో వాళ్ళ నాన్న ప్రేమ దానికి ఎంతుందో అంత కనపడుతుంది. సో మిస్ఫైర్ అయినా పర్వాలేదు, ఎందుకంటే సరిగ్గా చేయడానికి ఏమీ లేదు, అయినా కూడా సక్సెస్ఫుల్గా ఒక కేక్ అనేది తయారు చేసింది. సరే సాయి, నీకు హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నారు వీళ్ళ పిల్లలు. సత్య కూడా ఆల్రెడీ చెప్పేసింది. తేజు చెప్పేసాయి, తేజు హ్యాపీ ఫాదర్స్ డే.
ఆ, ఆ, ఆ. నువ్వు కట్ చేసి నువ్వు తినవు సాయి, వాళ్ళు నీకు పెట్టాలి. వాళ్ళు నీకు పెట్టాలి సాయి, ఇది ఎక్కడ ఆచారం సాయి? ఏం చేసావు, కట్ చేసావు? రుద్దు తాతకు పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే. ఎలా ఉంది తాత? టేస్ట్ నాకు తెలిసి సూపర్గా ఉండుంటుంది. ఓకే, చాలా సూపర్గా ఉంది. ఒకసారి స్మైల్ ఇవ్వమ్మా, ఏం పర్లేదు. ఇలాంటివే ఏంటో తెలుసా, దీన్ని అంటారు జీవితం గురించి చెప్తారనమాట. ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై 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 అగైన్, దెన్ యూ విల్ సక్సెస్. టేస్ట్ బాగుంది, బట్ షేప్ రాలేదంతే, నో ప్రాబ్లం. అదిగో, థ్యాంక్ యూ సాయి. బాగుంది, సూపర్. రుద్దు గుడ్. బాగుందా మీ అమ్మ చేసిన కేక్? ఈసారి బాగా చేసి పెడుతుందిలే, సరేనా? అలా ట్రై చేసి టేస్ట్లో సక్సెస్ అయింది, షేప్లో సక్సెస్ అవ్వలేదు, పర్వాలేదు. ఈసారి బాగా అన్నీ కుదుర్చుకొని మంచి కేక్ చేసి పెడుతుంది. ఏంటి సార్, ఎలా ఉంది కేకు? ఓకే. ఈరోజున మా చిన్నమ్మాయి కూడా వాళ్ళ నాన్న కోసం అని చెప్పి చక్కగా ఫుడ్ ఇది చేసి ఆర్డర్ పెట్టి పంపించింది. సో పెద్దమ్మాయి వచ్చి కేక్ తయారు చేసింది, సూపర్. ఇద్దరు కూడా, మా సాయి ఇద్దరు కూతుళ్ళు, అంటే మా ఇద్దరి కూతుళ్ళు కూడా చక్కగా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. హ్యాపీ ఫాదర్స్ డే సాయి. నీకు నువ్వు చప్పట్లు కొట్టుకోకు, అది కొడుతుంది. కొట్రా చప్పట్లు తాతకి. హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూసారు కదా, చిన్ని సెలబ్రేషన్. ఈసారి ఫాదర్స్ డే ఇలా జరిగింది. సో ఇదొక్కటి మెమరబుల్గా ఉండిపోతుంది ఛానల్లో. సో డాడీ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఇంకేంటంటే, మీరు మన ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లిప్లో మీరు రుద్రాంష్ని చూడలేదు కదా, సో ఇప్పుడు వచ్చాడు. సో కేక్ కట్ చేశాడనమాట వాళ్ళ తాతతో. సో చేసి విష్ చేశాడు. సో ఇప్పుడు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? హ్యాపీ ఫాదర్స్ డే తాత. హ్యాపీ ఫాదర్స్ డే నవీన్. హ్యాపీ ఫాదర్స్ డే నరేన్ బాబాయ్. సో తాతకి హ్యాపీ ఫాదర్స్ డే, నెక్స్ట్ నవీన్కి హ్యాపీ ఫాదర్స్ డే అండ్ నరేన్కి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి రుద్రాంశ్ తరపున ఫాదర్స్ డే విషెస్ అని తెలుపుతున్నాము. అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ ఇన్ ద వరల్డ్ హూ డిజర్వ్స్ లవ్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. సో ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ వస్తాను అండ్ కలుస్తాను. సో అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, తేజు అండ్ రుద్రాంశ్. రుద్రాంశ్. Bye bye.